బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రావాలి అని అంటే గతంలో గాయాలు జరిగినాయి, ఎంతో మంది ఈమెని కొంత టార్గెట్ చేసి గ్రిల్ చేసి ఇబ్బందులకు గురి చేశారు. ఈ క్రమంలోనే ఆమె బయటికి రావాలని ఏమన్నా ఎజెండా తోటి ఏమన్నా ఇదంతా జరిగింది అనుకోవాలా? ఆమెకు రావాల్సిన అవసరం ఏమిటి? ఆమె ఎందుకు అట్లాంటి ఎజెండా పెట్టుకుంది? ఒకటి, అసలు ఇక తీర్మానం వల్ల మీరు మాట్లాడుతున్నారు కాబట్టి అటువంటి వ్యక్తి ఒక అతను మాట్లాడిన తర్వాత మీ నుంచి ఏ రకమైన స్పందన రాకపోతే అసలు ఆ మనసు గాయం అవుద్దా అవదా? నిజంగా మనం అనుకుందాం, ఆమె ఏమనుకుందో పక్కన పెడదాం. అట్లా జరిగిన తర్వాత అసలు కలిసి ఉండడం కుదురుతుందా? ఈమెకు అసలు మనసు ఒప్పుతుందా? అంత జరిగిన తర్వాత మీ వైపు నుంచి కనీస రెస్పాన్స్ రాకపోతే, తట్టుకొని నిలబడడం, కుటుంబం నుంచి సపోర్ట్ రాకపోతే ఎంత బాధ ఉండాలి? సమాజం నుంచి వచ్చినప్పుడు మీకు కనీసం సోయి లేదు, ఇక మిమ్మల్ని పట్టుకొని వేలాడడం అవసరం. దానికంటే ముందు అంటే తీర్మానం వల్ల ఎపిసోడ్ కంటే ముందు నుంచి కూడా కవిత గారు వేస్తున్నటువంటి రాజకీయ అడుగులు కొంత సొంత ఎజెండాగా బీఆర్ఎస్ పార్టీ లైన్ క్రాస్ అయ్యి వెళ్తోందనే ఒక టాక్ కూడా నడిచింది అప్పట్లో. బీఆర్ఎస్ పార్టీ లైన్ క్రాస్ అయినట్టయితే కనుక కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ, కేసీఆర్ గారి మీద అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొంటూ, కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ, కేసీఆర్ గారికి రక్షణ కవచంగా నిలబడి ఆమె చేసినటువంటి ఉద్యమాలు, ఆమె చేసినటువంటి ఆందోళనలు బీఆర్ఎస్ పార్టీలో ఏ ఒక్క నాయకుడు కానీ, ఏ ఒక్క ప్రజా అనుబంధ సంఘం కానీ చేయలేదు. ప్రూవ్ చేయమనండి. ఈ సంవత్సర కాలంలో వాళ్ళు చేసిన ఆందోళన ఏమిటో చెప్పమనండి. ఇందిరా పార్క్ దగ్గర ఎన్ని దీక్షలు చేసినారు, ఢిల్లీకి వెళ్ళి ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినారు, బాధితుల దగ్గరికి ఎంతమంది నాయకులు వెళ్ళినారు, లేదంటే ఇక్కడ జరిగినటువంటి కొన్ని దురదృష్టకరమైన సంఘటనల సందర్భంగా స్పందించిన తీరేమిటి? ఇట్లాంటి అంశాల పట్ల కవిత గారు మాట్లాడారు. కవిత గారు పరామర్శలకు వెళ్ళారు, కవిత గారు ఓదార్పులకు వెళ్ళారు, కవిత గారే కానుకుర్తి లాంటి ఊరికి వెళ్ళి బాధితుల సమూహంలో కూర్చున్నారు, వాళ్ళ బాధలు విన్నారు. అక్కడ ఊరంతా తరలిస్తూ ఉన్నారని అంటే వాళ్ళకు ఓదార్పునిచ్చారు. కేసీఆర్ గారు వస్తేనే మీకు న్యాయం జరుగుతుంది, కేసీఆర్ గారు లేకపోవడం వల్ల మీకు అన్యాయం జరిగిందని తను మాట్లాడారు. 42% రిజర్వేషన్ల విషయంలో కూడా కేసీఆర్ బాబు పట్టుకుని ఆందోళనలు చేశారు, నిరసనలు చేశారు. ఎక్కడికి వెళ్ళినా కేసీఆర్ గారు నాయకత్వంలోనే నేను పనిచేస్తాను, నేను బీఆర్ఎస్ ఎమ్మెల్సీనని మరీ చెప్పారు. ఇంకా ఆయనకు వ్యతిరేకంగా చేసింది ఎక్కడ? ప్రజల వైపు నిలబడి మాట్లాడడం తప్ప, ప్రజల వైపు నిలబడి ఇంకా పార్టీని కాపాడుకోవడం అనుకోవడం తప్ప, కుటుంబాన్ని వెనకేసుకొచ్చి తను అక్కడ వస్తున్నటువంటి ఎదురు దెబ్బల్ని తానే ముందు నిలబడడం తప్ప, తర్వాత అక్కడ ఉన్న మనుషులు కుట్రలు చేస్తూ ఉంటే ఆ కుట్రలకు ఆ తండ్రి ఎక్కడ బలవుతాడో, అన్న ఎక్కడ బలవుతాడో తాను మీదేసుకొని ఇంకా ఓర్పుతో సహనంతో నిలబడడం తప్ప ఎక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఆమె చేసిన నష్టం ఏంటో చెప్పండి. మీరేమో రక్షణ కవచంగా కేసీఆర్ గారికి కవిత గారు ఉన్నారు అని మీరు అంటున్నారు. ఆమెమో ఖచ్చితంగా వాళ్ళ తండ్రి ఇప్పటికి కూడా ఇంకా అవినీతి మరకలు లేవు, దేవుడు అనే ఒక నమ్మకంతో ఉన్నారు. కనీసం ఇప్పుడు వెలివేసిన తర్వాత, వేటు వేసిన తర్వాత ఇప్పటికైనా కేసీఆర్ గారి మీద మనసు మార్చుకున్నారు కవిత గారు? కవిత గారు మనసు మార్చుకున్నారా, లేకపోతే మేము మనసు మార్చుకున్నామా అనేది పక్కన పెట్టండి. మా కవిత గారి మనసులో ఒకటే ఉంది, మా నాయకత్వంలో కూడా ఒకటే ఉంది. ఏమిటంటే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం సప్పండ వర్గాల శ్రమ వృధా కాకూడదు, వాళ్ళ ఆకాంక్షలు నెరవేరకుండా ఉండకూడదు, వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలు తీరాలి. అది గతంలో 10 ఏళ్ల కాలంలో చేసినప్పుడు ఎక్కడెక్కడైతే విస్మరించినామో, ఎక్కడైతే వదిలేసామో వాటిని మళ్ళీ పూర్తి చేయాలి. అది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఎక్కడైనా చేస్తుందేమో 2 ఏళ్ళు చూసినా కూడా అది జరిగే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఒక ఉద్యమ ఆకాంక్ష బలంగా ఉన్నవాళ్ళు, తర్వాత సోయి ఉన్నవాళ్ళం, ఆ పేగుబంధంతో వచ్చిన నాయకత్వం కాబట్టి మనం మాత్రమే మళ్ళీ దాన్ని పూర్తి చేయగలం. కాబట్టి ప్రజల్లోకి వెళ్దాం, ప్రజల్లోకి వెళ్ళి ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షలను కనుక్కుందాం, మేధావుల్ని కలుద్దాం, విద్యార్థులను కలుద్దాం, యువతను కలుద్దాం, మహిళల్ని కలుద్దాం, రైతుల్ని కలుద్దాం, కూలీల్ని కలుద్దాం, ఆదివాసీలను కలుద్దాం, గిరిజన బిడ్డల్ని కలుద్దాం. అన్ని చోట్లకు వెళ్ళి దళిత, గిరిజన, బహుజన బిడ్డలందరితో కలిసి వాళ్ళకి ఏదైతే కోరుకున్నారో, ఎక్కడైతే లోపం జరిగిందో, ఎవరైతే నష్టం చేశారో మళ్ళీ వాళ్ళందరినీ కలుపుకొని ఈసారి పూర్తిగా సామాజిక న్యాయం జరిగేటట్టుగా ఒక కొత్త రూపంలో మళ్ళీ ఒక కొత్త శక్తిగా ఆవిష్కరించి ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం ఒక ఉద్యమ సంస్థ నిర్మిద్దామనే ఆలోచన అయితే ఉన్నది తప్పకుండా. సో ఇప్పుడు కొత్త శక్తి అంటే నెక్స్ట్ ఫ్యూచర్లో కొత్త పార్టీ ఎప్పుడు పెట్టబోతున్నారు? ఇప్పటి వరకు అయితే రాజకీయ పార్టీ పెట్టాలని కానీ, పార్టీ పెడుతున్నట్టు కానీ కవిత గారు చెప్పలేదు, మా మధ్య కూడా చర్చ జరగలేదు. ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలనే ఆకాంక్ష మాత్రం ఉంది. ప్రజల నిర్ణయానికి కట్టుబడి మెజారిటీ ప్రజలు ఏది కోరుకుంటారో ఆ వైపుగా వెళ్ళడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారు. సో ఇప్పుడు మీరు సామాజిక తెలంగాణ ఎజెండా అని అంటున్నారు, సామాజిక తెలంగాణ అంశాలు చెప్తున్నారు, ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయాలంటున్నారు. మొత్తం ఆదివాసీల నుంచి మొదలుకుంటే మొత్తం ఉద్యమకారుల దాకా అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు కవితని గారిని డిమాండ్ చేసి ఖచ్చితంగా పార్టీ పెట్టాల్సిందే, బీఆర్ఎస్ పార్టీకి ఆల్టర్నేట్గా కవిత గారే మాకు కనిపిస్తున్నారు అని కనుక ఒక ఒపీనియన్ వస్తే అప్పుడన్నా పెడతారా కనీసం? మొత్తం కేవలం రాజకీయ పార్టీ పరంగానే కాదండి, ప్రజా సమూహాల ఉద్యమ శక్తుల కోరికలు, ఆకాంక్షలకు అనుగుణంగా మేము ముందుకు సాగుతామంటున్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తా ఉన్నా, రాజకీయ పార్టీ పెట్టడం మాత్రమే పరమావధిగా పనిచేసే సంస్థ జాగృతి కాదు, రాజకీయ లబ్ధి కోసం పనిచేసేటటువంటి సంస్థ జాగృతి కాదు, రాజకీయ ప్రయోజనాలు కోరుకునే సంస్థ జాగృతి కాదు. కానీ
ఈ రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా మాత్రం నిలబడి ఈ జరుగుతున్నటువంటి రాజకీయాలను ఎంటగట్టడంతో పాటు ప్రజల ఎజెండా అమలు జరగాలని కోరుకునే శక్తిగా మాత్రం జాగృతి. కవిత గారు మొదటి నుంచి విమర్శలు చేసిన సందర్భంగా మొత్తం వెనకాల కేసీఆర్ గారు ఉండి నడిపించారు కవిత గారిని, మొత్తం మాస్టర్ మైండ్ అంతా కేసీఆర్దే అని చెప్పారు. ఆఖరికి ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అంటే ఆ సిచ్యువేషన్స్ అట్లా డ్రాగ్ అయ్యి ఆమె సస్పెండ్ అయ్యి తర్వాత రాజీనామాలు చేసిన తర్వాత కూడా ఇప్పటికి కూడా స్టిల్ అదే కేసీఆర్ గారే ఉండి కవిత గారు నడిపిస్తున్నారు. అంటే కాళేశ్వరం అవినీతి, జరుగుతున్నటువంటి రాజకీయ బ్లేమ్ గేమ్ కానీ వీటన్నిటిలో కూడా కొంత డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే కేసీఆర్ గారే కవితని డ్రైవింగ్ ఫోర్స్గా నడిపిస్తున్నారు అనేది అదే రిపోర్ట్ని కాంగ్రెస్ పార్టీ కూడా అధిష్టానానికి ఇచ్చిందనే చర్చ కూడా జరుగుతుంది. నేను చాలా క్లియర్గా చెప్తున్నా, కళ్ళుండి చూడలేని కబోదులు ఉంటే నేనేం చేయలేను, చెవులుండి విననట్టు నటిస్తే నేనేం చేయలేను. కళ్ళ ముందు జరుగుతున్న ఇన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు, ఇన్ని కఠినమైన దృశ్యాలు కనపడుతున్నప్పుడు, వాస్తవాలు కళ్ళ ముందు కట్టినట్టుగా మా యాక్టివిటీస్ అన్నీ కనపడుతున్నప్పుడు, తర్వాత మేము వెళ్తున్న మార్గం కూడా చాలా క్లియర్గా ఉంది, క్లారిటీగా ఉంది. మేము నడుస్తున్న మార్గం కూడా చాలా క్లారిటీగా ఉంది. ఇంత స్పష్టమైన మార్గంలో మేము నడుస్తున్నప్పుడు కూడా ఇంకా ఈ రకం జరుగుతుంటే ఇంకా మా మీద దుష్ప్రచారం జరగట్లేదు అని మీరు ఎట్లా అనుకుంటాం? మేము జరుగుతుంది బొర్రో అని మొత్తుకుంటున్నాం, మా మీద ఇంకా దాడి జరుగుతుందని మొత్తుకుంటున్నాం. దాడిలో భాగమే ఈ దుష్ప్రచారాలు, దాడిలో భాగమే ఈ అబద్ధాలు, దాడిలో భాగమే ఈ అభూత కల్పనలు. ఆమె వ్యక్తిత్వాన్ని, ఆమెకు ఉన్నటువంటి స్టేచర్ని తగ్గించడం మాట్లాడుతున్నారు కదా. ఆమె నిర్మించుకున్నటువంటి నిర్మాణం బలమైనటువంటి ప్రజా పునాదిని మీరు కూల్చలేరు. వ్యక్తిగతంగా తనని కొద్ది రోజులు కుటుంబం నుంచి దూరంగా పెట్టవచ్చు కాక, కానీ మీరు నలుగురున్న కుటుంబం పక్కన పెడితే లక్షలాది మంది ఉన్నటువంటి ఈ తెలంగాణ సమాజం అనే కుటుంబం ఆమెను హక్కున చేర్చుకున్నది, ఆదరిస్తూ ఉన్నది, ఆమె కోసం, ఆమె రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నది, ఆమె నిర్ణయాల కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నది. ఆమెకు సరైన సలహాలు, సూచనలు ఇచ్చి మళ్ళీ ఇక్కడ పునర్నిర్మాణం ఈ తెలంగాణలో జరగడం కోసం పునరంకితం అయ్యేటటువంటి పెద్ద జన సమూహం ఆమె నాయకత్వాన్ని బలపరచడానికి సిద్ధమవుతాం. మీరు రాజకీయ బాట చాలా క్లియర్ గా ఉంది అని చెప్తున్నారు, మరి అది పూల బాట ముళ్ళ బాట? 100% ఏ రకమైనటువంటి పరిస్థితి ఉన్నా, ఎంత కఠినమైన పరిస్థితులు ఉన్నా ముందుకే వెళ్తాం. మేము ఈ దేశంలో స్వేచ్ఛ స్వతంత్రాలు వెల్లివిరియాలని, ఇది స్వేచ్ఛాయుత దేశంగా ఉండాలని ఆనాడు త్యాగాలు చేసినటువంటి, దేశం కోసం త్యాగాలు చేసినటువంటి అమరుల వీరుల ఆశయాలకు అనుగుణంగా నిలబడ్డ వాళ్ళం. ఈ తెలంగాణ కూడా పూర్తిగా ఆత్మగౌరవంతో నిలబడాలని, ఇక్కడ స్వేచ్ఛావాయులు పీల్చాలని, ఇక్కడ పరాయి పాలన పోవాలని, పరాయి పీడన పోవాలని, పరాయి పెత్తనం పోవాలని ఎట్లయితే బలంగా అనుకున్నారో, మేమేం కోరుకుంటున్నామంటే ఇప్పటి కూడా ప్రజల్ని పీడించి ప్రజల ఏమంటారు వాళ్ళ హక్కుల కాలరాస్తూ వాళ్ళ మీద నిలబడాలనేటటువంటి ఆలోచన ఉన్న వాళ్ళను కూలదోయాలనుకుంటున్నాం. వెరీ క్లియర్. ఇక్కడ అవినీతి లేని సమాజ నిర్మాణం జరగాలనుకుంటున్నాం, అవినీతి రహితంగా ప్రజలకు సేవ జరిగేటటువంటి ఒక వ్యవస్థ నిర్మాణం జరగాలనుకుంటున్నాం. కాబట్టి మేము చాలా స్పష్టంగా ఉన్నాం. అది కవితక్క ద్వారా సాధ్యమైందని ఒక బలమైన భరోసా, నమ్మకాన్ని కలిగి ఉన్నాం. ప్రజలు కూడా పూర్తిగా ఇంకా కొంత ఇన్వాల్వ్ కావాల్సి ఉన్నది. చాలా వరకు ప్రజలందరూ కూడా మా వెంట నడవడం కోసం సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ దగ్గర వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆలోచనలు తీసుకుంటాం, సలహాలు తీసుకుంటాం, సూచనలు తీసుకుంటాం. ఖచ్చితంగా ఒక బలమైన నిర్మాణంతో మాత్రం ఖచ్చితంగా ముందుకు పోతుంది. అది ఏ రకమైన బాటనే కానీ ప్రజల బాట, ప్రజలు చూపే బాటలో ముందుకు పోతుంది. అన్ని సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత ఏంటి రాజకీయ పార్టీ ప్రకటన ఎప్పుడు ఉండబోతుంది? మళ్ళీ చెప్తున్నా నేను, అది మీరు ఇందాక అడిగిన ప్రశ్నలో, ఇప్పుడు అడిగిన ప్రశ్నలో, ప్రజలు చూపే మార్గమే మాకు శరణ్యం. ప్రజలు చూపేటటువంటి బాటలోనే మేము ప్రయాణం చేస్తాం. అది ఏ రకమైన బాట అయినా కానివ్వండి.